దేవుడు లాగా మనము కూడా ఆ పాపంని ద్వేషించేదైతే దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు మనలో చేస్తారు. ಇವತ್ತು ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಇವತ್ತು ನಾನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುವಾಗ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದೀನಿ. ನಿನ್ನ ಪಾಪ ಬಿಡೋವರೆಗೂ ನೀನು ಇಂಥ ಕಾರ್ಯಗಳು ಕಾಣಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. నేను ఇలా చెప్తున్న ఈ పొద్దున్న మీరు మీ పాప కార్యాలను విడిచిపెట్టకపోతే ఇలాంటి అద్భుత కార్యాలను మీరు చూడరు. ಯಾಕೆ ಅಸ್ವಸ್ಥತೆ, ఎందుకు అనారోగ్యం, ಯಾಕೆ ಸಾಲ, ఎందుకు అప్పు, ಯಾಕೆ ಸಂಕಷ್ಟ, ఎందుకు నొప్పి, ಯಾಕೆ ನಮಗೆ ಬಾಧೆಗಳು? ఎందుకు బాధలు? ಕ್ರೈಸ್ತರಿಗೆ ಬಾಧೆ. క్రైస్తవులకే బాధలు. ಕ್ರೈಸ್ತರಿಗೆ ಗೊತ್ತು ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕು ಅಂತ. ఆ క్రైస్తవులకి తెలుసు మేము పరిశుద్ధంగా ನಾನು జీవించాలి. ಡೈಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತು. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ಸುವಾರ್ತೆ ಸಾರಬೇಕು ಗೊತ್ತು. సువార్త చెప్తాను. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕು ಗೊತ್ತು. పరిశుద్ధంగా జీవించాలని ದೇವರಿಗೆ తెలుసు. ಭಯಪಡಬೇಕು ಅಂತ ಗೊತ್ತು. దేవునికి దిగులు పడాలని ದೇವರು తెలుసు. ಜೀವಂತವಾಗಿದ್ದಾನೆ ಗೊತ್ತು. దేవుడు జీవంతంగా ದೇವರು ఉన్నాడని ಎಲ್ಲವನ್ನು తెలుసు. ನೋಡ್ತಾನೆ ಅಂತ ಗೊತ್ತು. దేవుడు అన్ని చూస్తాడని తెలుసు. ಆದರೂ ಕೂಡ ನಾವು ಪಾಪ ಮಾಡ್ತೀವಿ. కానీ మనం పాపం ಆದ್ದರಿಂದಲೇ చేస్తున్నాం. ನಮಗೆ